ఫ్రెండ్స్, నా ఇంటి దగ్గర స్థలం లేదు అనికేసి చెప్పి నేను నా పొలంలో వేసుకున్నా ఫ్రెండ్స్. వంట చేసుకోవడానికి కట్టెలు లేవని వచ్చినప్పుడల్లా పొలం పని చూసుకొని కట్టెలు తీసుకోపోవచ్చని వేసుకున్నా. 3 ఎద్దులు బండికైనంత కట్టెలు వేసుకున్నా ఫ్రెండ్స్. గట్టి కట్టెలు కానీ పత్తి కట్టి కానీ. వనమ్మ సొమ్ము ఏమని తిన్నానా, వనబ్బ సొమ్ము ఏమని తిన్నానా, మా అమ్మ మా నాన్న మా తాత సంపాదించిన సొమ్మేది ఉంటున్నా కానీ వాని దగ్గర ఏమన్నా డబ్బు తీసుకుని ఎగిరేసినానా లేదు కదా. ఊర్లో వచ్చి విచారించుకున్నాను, చిన్న ఇబ్రాహిం కొడుకు ఏమన్నా ఒక్కరికైనా కానీ అప్పు ఎగిరేసినాడంటే వాళ్ళ కాళ్ళ కింద దూరి నేను ఊరి ఇడిచిపెట్టిపోతాను. నేను ఎలా కాల్చినట్టు చూడండి ఫ్రెండ్స్. 3 బండ్లకైనంత పత్తి కట్టి వేసుకున్న గట్టి కట్లు ఫ్రెండ్స్. ఒక్కో కట్టి ఇలావు చెడిపితే నా కొడుకు ఎంత చెడిపాలి నన్ను చెప్పు. పైన పుట్టించిన భగవంతుడు చెడిపాలి కానీ నా కొడుకు నన్ను ఎంత చెడపడానికి. వాళ్ళు వీళ్ళు అడుక్కొని కానీ మళ్ళీ కట్టెలు కుప్పేసుకొని ఇంటి తీసుకెళ్ళి కాసి మళ్ళీ వంట చేసుకొని తింటా కానీ నా కొడుకు నన్ను ఎంత చెడుతాడు చెప్పు.